అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్. నేను మీ ఆదల రవి. ఈరోజు మనం నా బాధితుడు హమ్మారా ప్రసాద్, నేను మీ అందరికీ పరిచయం కావడానికి ప్రధాన కారకుడైనటువంటి హమ్మారా ప్రసాద్ ద్వారానే నేను ఆదర్ల రవి ఏఆర్ న్యూస్ అనే ఛానల్ ద్వారా మీ అందరికీ సుపరిచితుడినయ్యాను. తద్వారా ఎంతోమంది క్రైస్తవ్యంలో పడుతున్న ఇబ్బందులకు ఎంతోమంది క్రైస్తవ సోదరిమణులు, పాస్టర్లు, క్రైస్తవ సభ్యులు, సంఘ సభ్యులు, అనేక క్రైస్తవ మిషనరీలకు సంబంధించినటువంటి కావచ్చు, తర్వాత అనేక క్రైస్తవంలో ప్రతి ఒక్క ఇబ్బందులకు వాటికి ఎంతో ప్రాధాన్యతనిచ్చి నేను చేస్తున్నటువంటి వృత్తిపరమైన వైద్యాన్ని కూడా 80-90% కొంచెం పక్కన పెట్టి క్రైస్తవ్యం పైన జరుగుతున్నటువంటి దాడుల గురించి పోరాటంలో మరి మీరు పోరాడటాన్ని మీరు ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నారు. అలా పోరాడడానికి ప్రధాన కారణమైనటువంటి నేను పోరాడటంలో నాకు ఆలోచన కల్పించడానికి మన ముఖ్యమైనటువంటి వ్యక్తి హమ్మారా ప్రసాద్. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు, నా హాస్పిటల్లో నా క్లినిక్లో ఉండే నేను పేషెంట్లను చూస్తూ ఉన్నప్పుడు హమ్మారా ప్రసాద్ పాస్టర్లను పెడుతున్న ఇబ్బందులు, అరాచకాలు, పాస్టర్లను కొట్టుళ్ళు, తిట్టుళ్ళు ఏదైతే చేశాడో వాటిని చూసిన తర్వాత వాటికి రియాక్ట్ అయ్యాను. హమ్మారా ప్రసాద్కి ఒకే ఒక కాల్ చేశాను. అది చాలా సంచలనమైంది. దాదాపు ఇప్పటికి దాన్ని 2 లక్షల మంది చూశారు. దాని తరువాత హమ్మారా ప్రసాద్ అనే వ్యక్తి 2 సంవత్సరాలు నేను మాట్లాడిన 4 నిమిషాల వీడియోతో దాదాపు 2 సంవత్సరాలు వీడియోలు పూర్తిగా మానేసి ఇంట్లో కూర్చున్నాడు. దాని తర్వాత ఇంట్లో కూర్చొని 2 సంవత్సరాల వరకు ఒక వీడియో కూడా పెట్టలేదు. మన తాకిడితో అప్పుడు ఆగిపోయాడు. మళ్ళీ కరోనా అనంతరం అంబేద్కర్ గారిని దూషిస్తూ అంబేద్కర్ గారిని ఏమన్నాడు, మహాత్మా గాంధీని కాల్చిన, గాడ్సేని కాల్చినట్టు అంబేద్కర్ ఇప్పుడు ఉండేది ఉంటే నేను కాల్చి చంపేవాడిని అనేసి మాట్లాడిన హమ్మారా ప్రసాద్ని మన టీం ద్వారా, అనేక టీముల ద్వారా, అనేక మంది సంకల్పంతో భారతదేశానికి రాజ్యాంగాన్ని కల్పించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని పిచ్చిగా మాట్లాడిన ఈ మత ఛాందస్తుడు హమ్మారా ప్రసాద్ని జైలుకు పంపించడం జరిగింది. దాని తర్వాత బుద్ధితో నోటి మీద ఏలేసుకొని ఇప్పటికీ మర్యాదగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇలా మర్యాదగా మాట్లాడే వ్యక్తి నిన్ననో మొన్ననో ట్విట్టర్లో ఏం పెట్టాడో నాకు ఒక సోదరుడు పంపించాడు. ఏదైతే పంపించాడో అది ఇంగ్లీష్లో రాసి పెట్టాడు ట్విట్టర్లో. దాన్ని నేను తెలుగులో మీకు చదివి వినిపిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. దీని తర్వాత చాలా అంశాలు ఉంటాయి, చాలా అమూల్యమైన అంశాలు ఉన్నాయి. ఆ అమూల్యమైన అంశాలని మీరు వినడానికి మొదటి నుండి చివరి వరకు వీడియోను చూడండి. భారత పౌరుడిగా, ఒక క్రైస్తవుడిగా మీరు ఈ విషయాలన్నింటినీ విని జాగ్రత్తగా తప్పకుండా పాటిస్తే భారతదేశానికి, మరి క్రైస్తవ సమాజానికి మీరు మేలు చేసిన వారు అవుతారు. ఒకసారి హమ్మారా ప్రసాద్ ఏం పెట్టాడో తన ట్విట్టర్లో నేను ఒకసారి చదువుతాను, జాగ్రత్తగా వినండి. మరో 4 రోజుల్లో జరగనున్న స్వాతంత్ర దినోత్సవం రోజున దేశంలో ఎవరు అంబేద్కర్ ఫోటోను ఉపయోగించవద్దు. సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, శివారాం, రాజ్గురు మరియు సుఖ్దేవ్ తాపర్ వంటి గొప్ప నాయకులు దేశం కోసం తమ ప్రాణాలను అర్పించారు. ఈ మహాత్ముల ఫోటోలను పెట్టి వారి త్యాగాలను గౌరవించుకుందాం అనేసి ఒక లింకును పెట్టాడు. భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం రాసిన వ్యక్తులలో ప్రథమ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మన అంబేద్కర్ గారు. ఈరోజు మనం అందరం కలిసి ప్రతి కులము, ప్రతి మతము, ప్రాంత విభేదాలు లేకుండా అంబేద్కర్ గారిని చాలా గౌరవంగా గౌరవిస్తూ ఉన్నారు. అంబేద్కర్ భారతదేశానికి ఒక దిక్సూచి. అట్లాంటి అంబేద్కర్ గారిని పోయినసారి గాంధీని కాల్చిన గాడ్సే లాగా నేను అంబేద్కర్ ఉంటే కాల్చేవాడిని అని చెప్పిన ఈ హమ్మారా ప్రసాద్ అనేవాడు, నా బందీ ఎవడైతే ఉన్నాడో వాడు మళ్ళీ 4 రోజులలో స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకోబోతా ఉన్నాం. అంబేద్కర్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా
మనం ఆయనని పూజించొద్దు, ఆయనని గౌరవించొద్దు, ఆయన ఫోటోని పెట్టొద్దు, ఆయనకి గౌరవమే లేదన్నట్టుగా వక్రీకరిస్తూ పెట్టాడు. ఈయన టార్గెట్ ఏంటంటే హమారా ప్రసాద్ అనే ఒక మత పిచాచి, మత ఛాందస్సుడు, మతోన్మాది. ఈ మతోన్మాది అంబేద్కర్ గారిని ఎప్పుడు, అంబేద్కరిస్టులను ఎప్పుడు, అంబేద్కర్ని గౌరవించే వాళ్ళని ఎప్పుడు తిడతానే ఉంటాడు. అంబేద్కర్ గారు అని అంటే అసలు ఈయనకు పడనే పడదు. ఇట్లాంటి వాళ్ళు కూడా భారతదేశంలో, భారతదేశ గడ్డ పైన, ఈ భారతదేశంలో నివసిస్తున్న విధానం చూస్తే నాకు పిచ్చెక్కిపోతా ఉంది. ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఈ భారతదేశంలో ఎందుకు నివసిస్తూ ఉన్నారు? పాకిస్తాన్ వాడు కూడా మన భారతదేశాన్ని గౌరవించే పరిస్థితిలో ఉంటే, భారతదేశంలో ఉండి, భారతదేశంలో పుట్టి, భారతదేశంలో పెరుగుతూ, భారతదేశంలో గాలిని పీల్చుకుంటూ బ్రతికే ఈ హమారా ప్రసాద్ అనే ఓ మతోన్మాది ఇంకా అంబేద్కర్ గారిని తిట్టడం అనేది చాలా దుర్లభ్యమైన వ్యవస్థ. దీంతో పాటు మీ అందరికీ, క్రైస్తవ యావత్ ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరికీ నేను తెలియజేసేది ఏమంటే, మనం భారతదేశంలో ఉన్నాం. భారతదేశంలో ఒక హిందువుల దేశం, 80% వాళ్ళే ఉన్నారు. ఇది మా దేశం, మా దేశం, మా దేశం అని క్రైస్తవుల పని ఏడుస్తూ ఉంటే మనం తెల్ల చూసుకుంటూ ఉండు కాదు. ముస్లింలు కూడా ఇది హిందువుల దేశం అని చెప్తా ఉంటే, ఇది హిందువుల దేశం కాదు, ఇది క్రైస్తవ దేశం కాదు, ఇది ముస్లింలది కాదు, ఇది సిక్కులది కాదు, జైనులది కాదు, బౌద్ధుడిది కాదు, ఎవరిది కాదు ఈ దేశం. ఈ భారతదేశం లౌకిక విధానం ఉంది. లౌకిక విధానంలో ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంది. ఎవడైనా బ్రతకొచ్చు, ఇక్కడ ఏ మతమైనా బ్రతకొచ్చు, ఏ జాతి, కుల, భేద, ప్రాంత విభేదాలు లేకుండా బ్రతికే రాజ్యాంగం భారతదేశం. కాబట్టి మీకు నేను తెలియజేసేది ఏంటంటే, భారతదేశంలో క్రైస్తవుడు అనబడేవాడు ఎవరైతే ఉన్నారో, నా క్రైస్తవ చెల్లెళ్ళు, నా అక్కలు, నా తమ్ముళ్ళు ఎవరెవరైతే ఉన్నారో మీరందరూ కూడా మనం క్రైస్తవుల తరపున, ఆదర్ల రవి ఫౌండేషన్ తరపున ఈ ఆగస్టు 15వ తారీఖు రోజు హాస్పిటల్లో ఉన్నోళ్ళని, ఆరోగ్యం బాగలేని వాళ్ళని, ఇప్పుడు ఈ రైన్ సీజన్లో అనేక జబ్బులతో బీద ప్రజలు అనేక మంది రోగాల చేత సతమతమవుతా ఉన్నారు. వాళ్ళకి ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోవడానికి డబ్బులు లేక గవర్నమెంట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటా ఉన్నారు. గవర్నమెంట్లో వైద్యం చేయించుకొని ఇంటికి పోయిన తర్వాత తినడానికి సక్రమైన ఆహారం లేదు, సక్రమైన తినడానికి ఫ్రూట్స్ లేవు. ఎవరైనా రోగి అయినప్పుడు ఆహారాలన్నీ పక్కన పెట్టి కొంచెం ఫ్రూట్స్, పండ్ల రసాలు ఇస్తే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది. కాబట్టి మనం భారతదేశంలో క్రైస్తవులు ఉన్నాం. క్రైస్తవుల తరపున, ఆదర్ల రవి ఫౌండేషన్ తరపున నేను ఒక మంచి ఆలోచనని పోయిన సంవత్సరం 2023 నుంచి అవలంబిస్తున్నాను. చాలా మంది పోయిన సంవత్సరం నన్ను ఆదరించారు. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్లు పంచిపెట్టడానికి, మధ్యాహ్నం పూట వాళ్ళకి ఆహారం ఏర్పాటు చేయడానికి, భారతదేశంలో మనం క్రైస్తవులుగా నివసిస్తూ ఉన్నాం. కాబట్టి మనం తప్పనిసరిగా ఒక క్రైస్తవుడిగా, ఒక గౌరవంగా మనం వాళ్ళందరికీ చేయుతనియాలి. ఈ సంవత్సరం కూడా అదే ప్రణాళికతో ఉన్నాను. రాబోయే ఇంకా 2-3 రోజులు, అంటే ఈరోజు 12వ తారీఖు కాబట్టి దాదాపు ఇంకొక 2 రోజులు 3 రోజుల వ్యవధి టైం ఉంది. కాబట్టి నా క్రైస్తవ అక్కలు, చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అన్నలు దయచేసి గమనించి ఆదర్ల రవి ఫౌండేషన్కి మీరందరూ సపోర్ట్ చేసి, నేను ఒక 1000 మంది పేషెంట్లకి, ఓపీ పేషెంట్లకి, అవుట్ పేషెంట్లకి ఎవరైతే ఉన్నారో 1000 మంది పేషెంట్లకి ఆ రోజు పండ్లు వంచి పెడదాం 12 గంటల లోపు అని. 12 గంటల తర్వాత వారందరికీ 1:30-2 ఆ టైంలో ఆహారాన్ని ఏర్పాటు చేద్దాం ఒక 1000 మందికి అనేసి నేను నిర్ణయించుకున్నాను. మీరు ఒక్కొక్కరిగా అయితే ఎవరికి చేయలేరు కనుక మీరంతా కలిపి తలా చేసి మన ఆదర్ల రవి ఫౌండేషన్కి, మన డిస్ప్లేలో ఫోన్పే, గూగుల్ పే మనం ఇస్తున్నాం నెంబర్కి, దానికి కానీ, తర్వాత అకౌంట్ నెంబర్ ఆదర్ల రవి ఫౌండేషన్ అనే అకౌంట్ ఉంది, దానికి మీరు విరాళాలు పంపించినట్టయితే ఒక క్రైస్తవుడిగా, భారతదేశ పౌరుడిగా, ఒక నీతి, నిజాయితీ, నిబద్ధత, ప్రేమ, జాలి, కనికరం, దయ, వాత్సల్యం మీకున్నట్టయితే తప్పకుండా మీరు సహకరించండి. తప్పకుండా ఆగస్టు 15వ తారీఖు రోజు, స్వాతంత్ర దినోత్సవం రోజు మనం అనేక మంది ప్రజలకి మాదిరి చూపించడానికి, యేసుక్రీస్తు ఎలాంటి మాదిరి చూపించాడో అటువంటి మాదిరి మనం అందరం చూపించడానికి మీరందరూ ఆర్థికంగా సహకరించాలి. ఇట్లాంటి హమారా ప్రసాద్ లాంటి మూర్ఖులు, దౌర్భాగ్యులు, నీచులు, దేశ ద్రోహులు అంబేద్కర్ ఫోటో పెట్టొద్దంటాడు రేపు, వాడికి నచ్చకపోతే గాంధీ ఫోటో పెట్టొద్దంటాడు రేపు, నెహ్రూ ఫోటో పెట్టొద్దంటాడు రేపు, లేకపోతే ఇంకొకరు ఫోటో పెట్టొద్దంటాడు.
నీ స్వలాభం కోసం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకుని ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసే కంటే భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తిని గౌరవించి మనందరం కూడా మరి మతము కులము అనే దాన్ని పారదోలి మనం అందరం మనుషులం ఐక్యమత్యంతో జీవించాలనే ఒక నినాదాన్ని ఏర్పాటు చేసుకొని మనందరం ఆ విధంగా ఉంటే బాగుంటుంది అనేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇది క్రైస్తవుడు హిందూ ముస్లిం అని భేదాభిప్రాయం ఏం లేదు. వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి మీరు సహకరించి ఆర్థికంగా కూడా మీ సహకారాన్ని అందించండి. తప్పకుండా ఆగస్టు 15 రోజు ఆ పేషెంట్లకి ఇచ్చే ఆ ఫ్రూట్స్లలో, పండ్ల రసాలలో, వారికి పెట్టే ఆహారంలో మీ కష్టార్జితం ఉంటుందని, మీ శ్రమ ఉంటుందని, మీ సహాయం ఉంటుందని నేను అనుకుంటూ మరి మీ అందరికీ నా యొక్క ముందుగానే అడ్వాన్స్ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మీ అందరూ తప్పకుండా సహకరిస్తారని కింద డిస్ప్లేలో కనిపించే ఫోన్ నెంబర్లకి అకౌంట్ నెంబర్లకి మీరు తప్పకుండా ఆర్థిక సహాయాన్ని అందిస్తారని తెలియజేస్తూ నేను మీ ఆదర్ల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్. జై భారత్.